నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. డిఎస్సిలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఎమ్మెల్సీ ఆలపాటి తెలిపారు. ఈ విషయాన్ని చర్చించేందుకు రేపు లార్డ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. వైసీపీ నాయకులకు రాజకీయాల పట్ల నిజాయితీ లేదని ఎమ్మెల్సీ ఆలపాటి, మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యారావు ఎద్దేవా చేశారు. విద్య అందరికీ అందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. వైసీపీ చేస్తున్న దీక్షలో యువత లేరన్నారు. ప్రజలు ఎంత హీనంగా చూస్తున్నా వైసీపీ నాయకుల్లో మార్పు రావడం లేదన్నారు. సాక్ష్యాలు లేకుండా కేవలం ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మేము ఖచ్చితంగా అన్నమాట ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పుకున్నామో 20 లక్షల ఉద్యోగ కల్పనే మా జయం. మీరు ఎన్ని రకాలుగా అడ్డంకులు పెట్టినా ఏదో చెప్తూ ఉంటారు, సామెత సిరొస్తుంటే మోకాలు అడ్డం పెడతా ఉంటారు. ఖచ్చితంగా మీ మోకాలు ఎరగటం తప్పితే మా యొక్క ఆలోచనలో మార్పు ఉండదు, మా అభివృద్ధిలో మార్పు ఉండదు. మీరు ఎన్ని అభియోగాలైనా చేయండి, ప్రతి అభియోగానికి నేను చెప్తున్నాను, మీకు ధైర్యం ఉంటే రేపు మార్నింగ్ 10ంటికి మేము లార్డ్ సెంటర్లో ఒక కుర్చీ, అంతేకాకుండా ఈ టీవీలు పెట్టుకోవడానికి ఒక మోటార్ సైకిల్ కూడా ఏర్పాటు చేస్తా. చక్కగా మీ టీవీలన్నీ పెట్టుకోండి, నేను 10ంటికి వచ్చి కూర్చుంటా, ఎదుటి కుర్చీ ఉంటుంది. ఎవరు వచ్చినా మాట్లాడటానికైనా మేము సిద్ధం. ఏ అంశం మీదైనా సరే, ఈ రాష్ట్రంకి సంబంధించిన అభివృద్ధిగా, సంక్షేమానిక, సామాజిక మార్పుగా ఈ రోజున ఈ 2 ఏళ్ల పాలనని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మేము సిద్ధం. రేపే లార్డ్ సెంటర్ వేదిక, కుర్చీ నాది ఉంటుంది, కుర్చీ ఎదుటి కుర్చీ ఖాళీ ఉంటుంది. ఎవరైనా సరే, ఏ స్థాయి నాయకుడైనా సరే వచ్చి కూర్చోమని చెప్పి నేను ఆహ్వానిస్తాను. విజ్ఞానవంతులు ఉన్నారు కదా, పండితులు ఉన్నారు కదా, ఇంటలెక్చువల్స్ ఉన్నారు కదా, రండి. దానికి రాజేంద్ర ప్రసాద్ గారు సమాధానం చెప్తారు. ఇప్పుడే ఇచ్చారు కదా ఆయన ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ స్వీకరించే దమ్ము మీకుందా? లోకేష్ బాబు గారు అక్కర్లా, రాజేంద్ర ప్రసాద్ గారు వస్తారు, ఆయన పక్క నేనుంటా. ఉందా మీకు ఆ దమ్ము? మీ ద్వారా చెప్తున్నా వాళ్ళకి, రేపు పొద్దున రమ్మనండి. టైం కూడా చెప్తున్నా నేను, 10ంటికి రండి. ఒక్క తప్పు కూడా లేదని మేము నిరూపిస్తాం. నువ్వు నిరూపిస్తే నీకు కాళ్ళు ముక్తాం. స్వీకరిస్తావు ఈ సవాల్ని? కాబట్టి జన్ జీకి జన్ సికి చాలా తేడా ఉంది. జన్ జీని ప్రభుత్వం కోఆపరేట్ చేస్తూ ఉంది, జీనియస్ జనరేషన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే మీ వచ్చే వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం డిఎస్సి వేస్తాం. ఎవరైతే జన్జీ ఉన్నారో వాళ్ళు ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్కి ప్రిపేర్ కండి, అనేకమైనటువంటి ఉద్యోగాలు కల్పిస్తూ ఉంటాం. జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుంటే ఐఏఎస్లే జైలుకి వెళ్తూ ఉన్నారు. మీరు పాపం చదువు సంజలరావు అన్నటువంటి వాళ్ళు, మీరు కూడా జైలుకి వెళ్తారు. కాబట్టి మీరు కూడా ఆంధ్రప్రదేశ్లో పుట్టినటువంటి బిడ్డలుగా మీ పట్ల మాకు జాలి ఉంది. మీరు ఆయన్ని నమ్ముకోవద్దు, నమ్ముకుంటే జైలుకి వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. అంబటి రాంబాబు రాజకీయాలకు పనికిరారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాలు వదిలేసి నాటకాలు, డ్రామాలు వేసుకోవడం మంచిదని సూచించారు. వైసీపీ నేత అంబటి రాంబాబుపై మాజీ మంత్రి నక్కా ఆనందబాబు మండిపడ్డారు. రాంబాబు ఓ జోకర్ అని అన్నారు. వివాదాలతో ప్రచారం పొందాలని తాపత్రయం పడుతున్నారని తెలిపారు. జిల్లా అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్న విద్యావంతులైన పెమ్మసానిపై అంబటి వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. ఓసారి జైలుకెళ్లి వచ్చినా అంబటిలో మార్పు రాలేదన్నారు. మరోసారి జైలుకెళ్లాలని తాపత్రయపడుతున్నారని, రాంబాబును చూసి వైసీపీ నేతలే సిగ్గుతో తలదించుకుంటున్నారని ఆనందబాబు తెలిపారు. అంతకుముందు అంబటి రాంబాబు అనేవాడు జోకర్గా చూసేవాళ్ళు ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో ప్రజలు. ఇప్పుడు పెద్ద హీరోనని అతను అనుకుంటున్నాడు. ఓ పిచ్చుకొక్క మాదిరి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఏ రోజుకు ఆ రోజు కొత్త పంతులు దొక్కుతావు. నేను వేషాలన్నీ ప్రతిరోజు ఏదో ఒక అంశం కావాలి. నువ్వు చేసింది తప్పు, దాన్ని శిక్షగా అరెస్ట్ చేశారు, లోపల వచ్చావు బెయిల్ మీద. నువ్వు ప్రతిపక్ష పార్టీగా నాయకుడు ఇంకో సబ్జెక్ట్ మీద నువ్వు ప్రజలకు సంబంధించిన అంశాల మీద నువ్వు పోరాటం చేసే చెయ్యి. అంతేగాని ఈ రోడ్ల మీద పిచ్చికొక్కల వ్యవహారంలాగా రోజు ఈగోలేంటి? పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేశాడు? ఆయనకేం సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు,
చాలా డిగ్నిఫైడ్గా అతని పని అతను చేసుకుంటున్నాడు. మార్పు కావాలి అనే నినాదంతో దేశవ్యాప్తంగా ప్రారంభమైన పాదయాత్రలు ఈరోజు గుంటూరు శారదా కాలనీ ప్రాంతంలో కొనసాగాయి. ఈ యాత్రలను సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ప్రారంభించడం జరిగింది. ముందుగా ప్రారంభ సూచికగా అమరవీరుల స్తూపానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించి మాట్లాడారు. భారతదేశ రాజకీయాల్లో పెను మార్పులు తీసుకురావడానికి, భారతదేశ రక్షణ, ప్రజల మంచి భవిష్యత్తుకు ఈ భారతదేశంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని మార్చాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని, దానికోసమే దేశవ్యాప్తంగా బద్లావ్ జరూరీ హై, మార్పు కావాలి అనే నినాదంతో పాదయాత్రలు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా సహాయ కార్యదర్శి మేడా హనుమంతరావు, నగర కమిటీ సభ్యులు నూతలపాటి చిన్న, రావుల అంజిబాబు, విరిగినేని వెంకటేశ్వర్లు, చల్లా మరైదాసు, బి వెంకటేశ్వరరెడ్డి, జంగాల చైతన్య, పరిమళ బన్నీ, నగర సమితి సభ్యులు మహబూబ్ బాషా, రవి, షేక్ వలీ, ఆకిటి రామచంద్రుడు, చెవుల పున్నయ్య, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. నితీష్ కుమార్ గారు బీహార్కు సంబంధించి నితీష్ కుమార్ గారు ఇద్దరు కూడా సంఖ్యలో మరి కరణంలాగా ఈ ప్రభుత్వాన్ని నిలబెడతా ఉన్నారు. ఈ నిలబెట్టే ఈ పరిస్థితిలో బాబు గారు ఇప్పటికైనా కూడా మరి ఏదైతే హామీ ఇచ్చారో గత రాష్ట్ర విభజనలో ప్రధానమంత్రి మరి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలన్నీ కూడా అమలు పరుస్తామని హామీ ఇప్పించినప్పటికీ అట్లాగే రాజధాని నిర్మాణానికి ఢిల్లీ తలదల్లే రాజధాని నిర్మాణంలో భాగస్వామి అవుతామని చెప్పి చంద్రమౌళి నగర్లోని రవీంద్రరాజు చెస్ అకాడమీ క్రీడాకారిణి చల్లా నిహారిక ఉమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్గా సత్తా చాటుతోంది. ఈ సందర్భంగా నిహారికతో పాటు ఆమె తల్లిదండ్రులను రవీంద్రరాజు అభినందించి మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా నిహారిక తమ వద్ద శిక్షణ పొందుతోందని, తల్లిదండ్రులు తమ పిల్లలను చెస్లో ప్రోత్సాహం అందించాలని అన్నారు. నిహారిక మాట్లాడుతూ ఆటలో గెలుపు ఓటములు సహజమని, ఆడుతుంటే గెలుపులే తలుపులు తడతాయని అన్నారు. సో అలాగే తన అకాడమిక్స్ కూడా అలాగే కంప్లీట్ చేసింది, ఎంబీఏ కంప్లీట్ చేసింది. ఎక్కడ కూడా చదువులో కూడా తను ఎక్కడ ఆటల్లో ఉన్నంత మాత్రాన చదువులు వెనకబడితే అనడానికి ఏం లేదు అని ప్రూవ్ చేసింది. తను ఎంబీఏ కూడా మంచి పర్సంటేజ్తో అన్ని ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని పీజీ వరకు కూడా కంప్లీట్ చేసింది. సో తను కమింగ్ జనరేషన్కి రోల్ మోడల్గా అవుతుందని నేను ఆశిస్తున్నాను. సో చదువుని ఇటు తన కెరీర్గా ఎంచుకున్న చెస్లో కూడా తను అద్భుతంగా రాణించింది. అలాగే ఇంకా కమింగ్ ఇయర్స్లో తను WGM ఇమీడియట్ నెక్స్ట్ ఉంది, తను అవుతుంది, సాధిస్తుందని ఆశిస్తున్నాను. 2026లో నాకు విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ వచ్చింది. ఫస్ట్ నామ్ వచ్చేసి జూన్లో బెల్గ్రేడ్లో వచ్చింది, సెకండ్ నామ్ హంగేరీలో వచ్చింది, థర్డ్ నామ్ స్పెయిన్లో వచ్చింది. ఈ 3 నామ్స్ రావడం వల్ల అండ్ రేటింగ్ కూడా మీట్ అవ్వడం వల్ల నాకు విమెన్ ఇంటర్నేషనల్ మాస్టర్ టైటిల్ వచ్చిందండి. దీనికి చాలా మంది సపోర్ట్ చేశారండి. మా కోచ్ అవ్వనివ్వండి, మా ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవ్వనివ్వండి, ఈ వాళ్ళ సపోర్ట్ లేకుండా ఇదైతే సాధించేదాన్ని కాదు. అమరావతి రోడ్లోని బండ్లమూడి గార్డెన్స్లో ధృతి B2 ఎక్స్పోను ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ ప్రారంభించారు. ధృతి B2 ఎక్స్పో కార్యక్రమానికి ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్, వడ్లమాను రవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ బిజినెస్ ఎక్స్పోలో 140కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. విజ్ఞానం నుంచి వైద్యం దాకా, ఆహ్లాదం నుంచి ఆహారం దాకా పలు రకాల స్టాల్స్ ఏర్పాటు చేశారు. శుక్ర, శని, ఆదివారాల్లో జరిగే B2 ఎక్స్పోలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ శ్రీధరబాబు మాట్లాడుతూ వ్యాపార రంగంలో గుంటూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ B2 ఎక్స్పోను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ రవిశంకర్, హేమంత్, రామచంద్రరాజు, లక్ష్మీనారాయణ, వడ్లమాను రవి, డాక్టర్ రమణ యశస్వి, బి సుబ్బారావు, ఆర్ లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు. అలాగే వారాహి ఇన్ఫ్రా, we have to really thank the వారాహి ఇన్ఫ్రా for being a great associate of this project. వీళ్ళందరి సహకారాలతోటి గుంటూరుని ప్రైడ్గా తయారు చేయాలనే మా ఆలోచనకి మమ్మల్ని సహకరించి ఆస్వాదించి మీ అందరికీ నమస్కరిస్తూ నేను ఇటువంటి అవకాశాలని ప్రతి ఒక్క యువకుడు కూడా విజిట్ చేసి దీంట్లో ఈరోజు బిజినెస్లో వస్తున్నటువంటి మార్పులను అవగాహన చేసుకొని తద్వారా ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం వ్యాపారం అనేది అందరికీ కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈరోజు దేశ ప్రధానమంత్రి దగ్గర నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా బిజినెస్ని అట్రాక్ట్ చేయడానికి దేశ విదేశాలు తిరుగుతూ ఉన్నారు. సో యువకులు కూడా వాళ్ళ దగ్గరకు వచ్చినటువంటి ఇటువంటి ఎక్స్పోస్ని యూటిలైజ్ చేసుకొని తప్పకుండా బిజినెస్ సైకిల్లో ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాను.
మన న్యూ క్యాపిటల్ సిటీ అమరావతి ఎయిర్పోర్ట్ అంటున్నారు కదా, మన అక్కడ కూడా మనకు ఒక వెంచర్ ఉంది, రావెల వెంచర్ కూడా మనం రీసెంట్గా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా మనకి ఏపీసీఆర్డీఏ మరియు రేరా అప్రూవల్ వచ్చింది. ఇంకోటి వచ్చేసరికి మనకి అమరావతికి దగ్గరలో నరుకులపాడు విలేజ్లో ఒక 12 acres వెంచర్ ఉందండి. అది కూడా కంప్లీట్గా డెవలప్మెంట్స్ అన్నీ అయిపోయి ఏపీసీఆర్డీఏ మరియు రేరా అప్రూవల్ రావడం జరిగింది. మనకి ఇంకోటి కొత్తగా లింగాపురంలో రాబోతుంది 50 acres అండి. దానికి అప్రూవల్ కోసం వెయిట్ చేస్తున్నాము. అది అవుట్ సైడ్ ఆఫ్ ఓఆర్ఆర్ జోన్లో ఉంది కాబట్టి లింగాపురం కూడా వస్తే ఇంకా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాము. అగ్నికుల క్షత్రియ జాతిపిత పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జయంతిని ఈరోజు కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ ఆశ్రవ్ శ్రీవాత్సవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్ఎస్కే ఖాజావలి, బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ రాష్ట్ర స్థాయి అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గం అభివృద్ధికి విశేష కృషి చేశారని అన్నారు. తన సామాజిక వర్గంతో పాటు పేదల అభ్యున్నతికి విశేష కృషి చేసిన సమాజ సంస్కర్త అని కొనియాడారు. 1890లో కాకినాడ సమీపంలోని కోరంగి గ్రామంలో అగ్నికుల క్షత్రియుల ప్రప్రథమ రాష్ట్ర స్థాయి మహాసభను నిర్వహించి ఆ సామాజిక వర్గీయులను ఒక తాటిపైకి తీసుకొచ్చారని అన్నారు. ఆయుర్వేద వైద్య రంగంలోనూ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ విశేష సేవలు అందించారని అన్నారు. 120 రకాల ఔషధాలను తయారు చేసి దేశ విదేశాలకు పంపిణీ చేసిన మహనీయుడని కొనియాడారు. అగ్నికుల క్షత్రియ సమాజానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురావడంలో ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ఆయన కృషి ఫలితంగానే అగ్నికుల క్షత్రియులకు అధికారిక గుర్తింపు లభించిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని నిర్ణయించడం సమాజానికి దక్కిన గొప్ప గౌరవమని పేర్కొన్నారు. భావితరాలకు పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ సేవలు తెలియచేయాలన్న లక్ష్యంతో ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కె మయూరి, బీసీ సంఘాల నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు. పల్నాడు జిల్లా రాజుపాలెం మండలం రాజుపాలెం గ్రామంలో సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఆషాఢమాసం సందర్భంగా బోనాల సమర్పణ జరిగింది. గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అమ్మవారికి ఈ నెల 9వ తేదీన ఆదివారం నాడు భక్తులందరి చేత ఆషాఢ బోనాలు, సారె సమర్పణ, శాకంబరీదేవి అలంకరణ, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు అరసవెల్లి ఫణికేశవ శర్మ తెలిపారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహించే ఈ ఉత్సవాల్లో రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని ఎల్లుండి ఆదివారం 9వ తారీఖు భక్తులందరి చేత అమ్మవారికి బోనాలు మరియు సారె కార్యక్రమం నిర్వహించబడుతున్నది. దీంట్లో భాగంగానే అమ్మవారికి శాకంబరీదేవి అలంకరణ, విశిష్టమైనటువంటి అలంకరణ చేయడం కూడా జరుగుతున్నది. కావున భక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కొరకు పాత్రలుగా ఇంకా కోరుతున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యాసంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఈ నెల 6వ తేదీన అమరావతి ఛాంపియన్షిప్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ఆర్టిస్టిక్ యోగా పెయిర్ పోటీలు జరిగాయి. ఈ పోటీలలో డోకిపర్రు స్కూలుకు చెందిన 8వ తరగతి విద్యార్థిని రజిత, 6వ తరగతి విద్యార్థిని లలిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నేపథ్యంలో వీరిరువురు రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు తిరుపతిలో ఈ పోటీలు జరగనున్నాయి. యోగాలో ఉత్తమ విద్యార్థినులుగా తీర్చిదిద్దిన ఫిజికల్ డైరెక్టర్ రమణయ్యను హైస్కూల్ హెచ్ఎం వడ్డెంపూడి నాగేశ్వరరావు, ప్రైమరీ స్కూల్ హెచ్ఎం మొగిలి రమేష్ బాబు అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీలో సైతం ఉత్తమ ప్రతిభ కనబర్చి స్కూలుకు మంచి పేరు తీసుకురావాలని వారిని ఆశీర్వదించి ప్రోత్సహించారు. Speed. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.